హాయ్ ఫ్రెండ్స్, లైక్ లాస్ట్ టైం మనం వీడియోలో ఎక్స్టెన్షన్ కిట్ చూసాం కదా. సో ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ కిట్ బాక్స్లో ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. లైక్ ఫస్ట్ ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ ఓపెన్ చేద్దాం. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ ఇక్కడ నేను లాస్ట్ టైం చూపించిన ఎక్స్టెన్షన్ కిట్ ఉంది. సో దీంతో పాటు ఇన్బిల్ట్ మనకు వచ్చే సెన్సార్స్ ఏమేమి వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లైక్ ఇది బ్యాటరీ. సో మనం మైక్రోవేవ్కి కనెక్ట్ చేసుకోవడానికి బ్యాటరీ యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి 30 మీటర్ యూఎస్బి కేబుల్ అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే సో ఇది మన ఎక్స్టెన్షన్కి సో కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కంపెనీ లోగో అనమాట. సో ఇక్కడ చూసిన కంపెనీ లోగో అది, ఇది మ్యాగ్నెట్ అనమాట, కంపెనీ లోగో అనమాట. సో మీరు ఇక్కడ ఇది చూస్తున్నారైతే ఇది 4 పిన్ కేబుల్ అనమాట. సో లైక్ మనం పిన్స్ లైక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది జస్ట్ మనం ఈ డాట్స్ గుర్తుంచుకోని అవసరం లేదనమాట. జస్ట్ మనం డైరెక్ట్ ఇట్లా కనెక్ట్ చేస్తే ఇది లాక్ అయిపోతుంది. సో ఇలా డైరెక్ట్ మనం సెన్సర్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ నార్మల్గా ఇది ఇట్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక సెన్సార్ అనమాట. ఇది ఏ సెన్సార్ అనేది మనకి చూద్దాం. ఇక్కడ చూసారా మీరు క్రోటైల్ రెడ్ అండ్ ఎల్ఈడి చూసారా, రెడ్ ఎల్ఈడి RGB ఎల్ఈడి అనమాట. సో మనం ఎల్ఈడీస్ని కనెక్ట్ చేసుకోవడానికి లైక్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ సెన్సార్ని. సో మీకు తెలిసిందే ఇది అల్ట్రాసానిక్ సెన్సార్. సో ఏదైనా ఆబ్జెక్ట్ని లేదంటే ఏదైనా వస్తువుని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి సాయిల్ మాయిశ్చర్ అనమాట. సో ఒక సాయిల్లో ఏమేమి ఉన్నాయి, లైక్ సాయిల్ ఎంత వాటర్ ఉంది ఏంది అనేది ఇది మెజర్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఇది ఎల్ఈడి. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ రెడ్, ఎల్లో, గ్రీన్, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇది ట్రాఫిక్ లైట్ అనమాట. సో ఇది ట్రాఫిక్ లైట్ మనం కోడ్ రాసుకోవచ్చు అనమాట మైక్రోబిట్ ద్వారా. సో ఇది చూసినట్టయితే మీరు ఇక్కడికి రండి. సో ఇది చూసారా, ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది ఈ సెన్సార్ అనేది. సో ఈ సెన్సార్ నేమ్ వచ్చేసరికి ఏమిటి అంటే లైక్ ఈ క్రోటైల్ వైబ్రేషన్ మోటార్ అనమాట. ఇప్పుడు ఏదైనా వైబ్రేట్ అయినా, ఏదైనా మనం వైబ్రేషన్ కోడ్ రావాలంటే, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు వైబ్రేట్ రావడానికి, లేదా కోడ్ వర్క్ అవుతున్నప్పుడు వైబ్రేషన్ రావడానికి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్రోటైల్ లాజిక్ AND అనమాట, V2 వర్షన్ ఇది. సో ఇది మనం డిఫరెంట్గా యూజ్ చేస్తాం. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కదా. సో ప్రతి ప్రాజెక్ట్లో ఒక్కొక్క సెన్సార్ని ఒక్కొక్కటి యూజ్ చేసి మనం లైక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇది లాజిక్ NOT అనమాట. ఇది AND కదా, సో ఇది NOT. సో ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఇంకొక సెన్సార్కి వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ OR ఉంది. సో ఇది లాజిక్ OR. సో ఇది V2 వర్షన్. ఇక్కడ ఉన్నాయని మనకి V2 వర్షన్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, సౌండ్ సెన్సార్. సో సౌండ్ని సెన్స్ చేస్తుంది అనమాట, ఇది సౌండ్ సెన్సార్. సో ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది డిఫరెంట్ ఉంది కొద్దిగా. సో ఇక్కడ ఇది ఉన్నది చూసారా, ఇది టచ్ సెన్సార్ అనమాట. ఈ రౌండ్ కలర్ ఇది టచ్ చేస్తే టచ్ని సెన్స్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది బజర్. మీకు తెలిసే ఉంటుంది బజర్. సో లైక్ మనం ఎలక్ట్ చేయడానికి, ఎవరైనా వచ్చారా అని జస్ట్ ఐడెంటిఫై చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఇంకైతే ఇది టోటల్ క్రోటైల్ కిట్లో దొరికే మన కిట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ సెన్సార్స్ అనేది ఇలాన్ని కవర్ అవుతాయి. మీరు ఈ యొక్క క్రోటైల్ కిట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 15 సెన్సార్స్ దాకా మీరు సో ఆల్మోస్ట్ ఇన్బిల్ట్గా మనకు దొరుకుతాయి అనమాట. సో ఈజీ టు కోడ్ అనమాట. సో